లిజన్ టు మై హార్ట్, ది క్వీన్స్ క్లాస్ రూమ్ ఇలాంటి పలు కొరియన్ డ్రామాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న నటి కిమ్ సెరాన్. ఆమె వయసు 24 సంవత్సరాలు. అయితే విషాదం ఏంటంటే అనుమానాస్పద స్థితిలో ఆమె నిన్న మరణించింది. దక్షిణ కొరియాకు చెందిన నటి కిమ్ సెరాన్ తన నివాసంలో ఆదివారం శవమై కనిపించింది. ఆదివారం నటి కిమ్ సెరాన్ను కలిసేందుకు ఆమె ఇంటికి వచ్చిన స్నేహితుడు ఇంట్లో ఆమె నేలపై పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూడగా అప్పటికే ఆమె మరణించింది. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేవంటున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నటి మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. నటి కిమ్ సెరాన్ ఆకస్మిక మరణ వార్త దక్షిణ కొరియా సినీ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సహా నటీనటులు, స్నేహితులు, అభిమానులు శోక సందర్లో మునిగిపోయారు. కిమ్ సెరాన్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరం జూలై 31న జన్మించింది కిమ్ సెరాన్. 9 ఏళ్ల వయసులోనే నటనలోకి ప్రవేశించింది. ఏ బ్రాండ్ న్యూ లైఫ్ 2009లో, ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్ 2010లో ఇలాంటి పలు పాపులర్ మూవీల్లో బాలనటిగా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. టీనేజ్లోకి వచ్చాక కిమ్ ఏ గర్ల్ ఎట్ మై డోర్, అలాగే టీవీ సిరీస్ సీక్రెట్ హిల్లర్ వంటి ప్రముఖ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషించింది. కిమ్ తొలినాళ్లలో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల కాలంలో కెరీర్ పరంగా వ్యక్తిగతంగా కొంత ఒడిదుడుకులకు గురైంది. మే 2022లో హై ప్రొఫైల్ ఏరియాలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో చాలా డబ్బు పోగొట్టుకుంది. ఆ తర్వాత కిమ్ బహిరంగ క్షమాపణలు చెప్పింది కూడా. కానీ ఈ సంఘటన తర్వాత కిమ్కు పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చింది. తిరిగి తన సినీ కెరీర్ని నిర్మించుకోవడానికి ఎంతో కష్టపడింది ఆమె. చివరికి మే 2024లో ఓ కొరియన్ డ్రామాలో ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా దాన్ని చేజార్చుకుంది. 2023లో విడుదలైనటువంటి బ్లడ్ హోమ్స్లో కిమ్ చివరిసారిగా నటించింది. ఆమె మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. అందరూ కూడా ఆమెకు నివాళులర్పిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. నటి కిమ్ సెరాన్ మరణం పట్ల అందరూ కూడా విచారంలో ఉన్నారు. ఆమె మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు. కొరియన్ డ్రామాలు, సిరీస్లు ఆ దేశాల్లోనే కాదు మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది అబ్బాయిలు కిమ్ సెరాన్కి ఫ్యాన్స్గా ఉన్నారు.